హాయ్, నా పేరు స్వర్గం రాజు. హాయ్, నా పేరు భిక్ష. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి విలేజ్ వర్సెస్ సిటీ. అంటే విలేజ్ లో ఉండే పీపుల్ యొక్క వే ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ సిటీలో ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలా బెస్ట్ అనే దాని గురించి ఈరోజు మన టాపిక్. సో బేసికల్ గా మనం ఈ పర్టికులర్ డిస్కషన్లో ఏం చేద్దామని అంటే, కొందరు అంటారు అంటే ఎప్పుడైనా ఒక మనిషి పర్టికులర్ స్టేజ్ లో సిటీలో ఉన్న పర్సన్స్ గురించి ఒకరినన్నా కదిలించినప్పుడు విలేజ్ లైఫ్ బాగుంటుందని, విలేజ్ ఉన్న పర్సన్స్ ని అది కదిలించినప్పుడు సిటీలో లైఫ్ బెటర్ ఉంటదని. సో ఒపీనియన్స్ అదే ఒక విలేజ్ పర్సన్ సిటీకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఉండి మళ్ళీ విలేజ్కి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే నాకు అక్కడ సెట్ కాలేదు అంటారు. అదే సిటీలో ఉన్న పర్సన్ విలేజ్ లో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ చాలా బోరింగ్ ఉంది అంటారు. సో ఇక్కడ విలేజ్ సిటీ మారదు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారుతుంది అనమాట. అక్కడికి ఇప్పటి వరకు తనకు హైదరాబాద్ అంటే సిటీ కల్చర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే టైం ఫాస్ట్ వెళ్తుంది, ఎంటర్టైనింగ్ ఉంటుంది, క్రౌడ్ పీపుల్ ఉంటారు, టైం ఫాస్ట్ అయిపోయిన ఒక ఇంటర్నెట్ అవైలబిలిటీ కావచ్చు, ప్రతి చాలా విషయాల ఇక్కడ కొన్ని ఉంటుంటాయి. విలేజ్ లో ఏంటంటే ఒక పీస్ అనేది క్రియేట్ అయి ఉంటుంది, అంటే సైలెన్స్ వాతావరణము. సో మనకు కొన్ని యాక్టివిటీస్ కావాలనుకునే దొరకపోవడం ఇట్లాంటి ఉండడం వల్ల అక్కడ కొంతమంది బోర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ డే అక్కడ పీస్ ని ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఈ సిటీ లైఫ్ కి అలవాటైన వాళ్ళు విలేజ్ పోయిన తర్వాత వాళ్ళు బోర్ గా ఫీల్ అవుతుంటారు అనమాట. సో అట్లాగే అసలు విలేజ్ ఉండే వాళ్ళకి మెయిన్ ఉండే అడ్వాంటేజ్ ఏంటి చెప్పు, నీకేమన్నా? విలేజ్ లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని మనం ఏం పర్టికులర్ మాట్లాడుకుంటలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ విలేజ్ లోనే నివసించాలనుకున్నప్పుడు చాలా లిమిటెడ్ ఏంటిది స్కోప్ తోటి, లిమిటెడ్ విజన్ తోటి ఉండి, లిమిటెడ్ శాలరీ కానీ, లిమిటెడ్ ఏంటిది ఆ వచ్చిన డబ్బుల్లోంచే ఏంటిది అనుకూలంగా అందులోనే సర్దుకుపోవాలన్న మనస్తత్వంతో ఉంటాడు అన్నమాట. తర్వాత ఎప్పుడైతే డెవలప్ కావాలి, పక్కలతోటి కంపారిజన్, అంటే పట్టింపుల గురించి కంపారిజన్లు ఉన్నా కూడా డబ్బులు లేకపోతే ఎక్కువ ఈ పర్టికులర్ కంపారిజన్లు అయితే ఉండవు విలేజ్ లో. సో అదే యాక్చువల్లీ ఫస్ట్ విలేజ్ పీపుల్ ఎట్లా ఉంటారంటే, సో రిలేషన్స్ కి వాల్యూ ఇస్తారు అనమాట. అంటే ప్రతి ఒక్కరిని ఒక వరుసతో పిలుస్తుంటూ ఉంటారు. సో ఒకరినొకరు అంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది, పక్కంటో ఏంది అది పక్కకు పెడితే ఫస్ట్ రిలేషన్స్ కి వాల్యూ ఇస్తారు అనమాట. ఫస్ట్ అది ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు ఏ విషయం జరిగినా ఊరంతా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎవరింట్లో ఒక పెళ్లి జరిగింది అనుకో, అరే మనం పెళ్లి మనోళ్ళది అన్న ఒక ఫీలింగ్ తోటి మెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చే అవకాశం ఉంటుంటది. మనోడు అన్న ఒక ఫీలింగ్ అనేది విలేజ్ పీపుల్ కి ఎక్కువ ఉంటది అనమాట. సో ఇది మనోడు. సో అట్లాగే ఏదైనా ఒక పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ కూడా ఉంటే నడుస్తుంటది అనమాట. చెడు చేయాలన్నా కూడా కొంచెం భయం ఉంటది అనమాట. అరే మనం ఇది ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఊళ్ళే మనం పరువు ఏమైద్దో, వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంటోళ్ళు ఏమనుకుంటారు, పక్క ఇంటోళ్ళు ఏమనుకో, ఊరంతా మన గురించి ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ వల్ల ఒక చిన్న మిస్టేక్ చేయాలన్నా 100 సార్లు 1000 సార్లు ఆలోచిస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఆశలు కూడా వెరీ లిమిటెడ్ గా ఉంటాయి అనమాట. అంటే ఉన్న దాంట్లో బ్రతకాలి. సో లగ్జరీనెస్ కోసం పోరు వాళ్ళు. కొంతమందికి ఒక 10 ఎకరాల పొలం ఉంటుంది. సో దాని నెట్వర్క్ ఈచ్ ఒక్కొక్కటి ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే 30 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు మినిమం ఉంది, ఇంకా పైన కూడా ఉన్నాయి. సో వాళ్ళకు ఒక 50 లక్షలు యావరేజ్ చేసుకున్నా, వాళ్ళకు ఒక 5 ఎకరాలు ఉంది అనుకున్నా 2.5 కోట్లు. బట్ వాళ్ళ లివింగ్ స్టైల్ నెలకు 10,000 బతికేస్తారు అనమాట. వాళ్ళు కంపేర్ చేస్తే కరోడ్పతి, వాళ్ళ అసెట్ వాల్యూ కంపేర్ చేస్తే వాళ్ళు కరోడ్పతి, బట్ వెరీ లిమిటెడ్ గా బతుకుతారు అనమాట. ఇంకోటి ఏంటంటే రిస్క్ తీసుకోరు. ఎలాంటి రిస్క్ తీసుకోరు అంటే ఇప్పుడు సడన్ గా ఎవరైనా బిజినెస్ చేద్దామన్నారు అనుకో, రిస్క్ తీసుకోరు. అండ్ ఇళ్ళ పెడితే అదైతుంది, అల్ల పెడితే ఇదైతుంది, లేకపోతే నీ డబ్బులు తీసుకొచ్చి ఇళ్ళ పెట్టు అంటే అట్లాంటి గాసిప్స్ కి అస్సలు తొందర రియాక్ట్ కాదు. ఇది అది మనకు వర్కౌట్ కాదు నాకు ఫీలింగ్ తోటి ఉంటారు. అండ్ కొత్త టెక్నాలజీ ఏదైనా వచ్చింది అనుకో దాన్ని తొందర అడాప్ట్ చేసుకో, స్లో అండ్ స్టడీగా వెళ్తారు తప్ప ఏదైనా రాగానే ఇప్పుడు సిటీలో వాళ్ళందరూ యూజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక టెక్నాలజీ ఉందంటే అది అప్పుడు మెల్లగా విలేజ్ లోకి స్ప్రెడ్ అవుతుంది. టెక్నాలజీ పరంగా కొంచెం స్లో ఉంటారు వాళ్ళు. లిమిటెడ్ సోర్స్ లో వాళ్ళు బతకాలనుకుంటారు అంటే అడ్వాన్స్ థింకింగ్ అనేది ఉండదు. అండ్ ట్రెడిషనల్స్ కి వాల్యూస్ ఇస్తుంటారు. పండుగలు మంచి ఒక పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం కావచ్చు, అక్కడ ఉన్న మనుషులు కావచ్చు, ఇవి ఉంటుంటాయి. సో దీంతో పాటు కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంటాయి. డిసడ్వాంటేజ్ మీన్స్ ఏంటి అంటే ఇదే ఏదైనా ఒకరు కొత్తగా ట్రై చేసిరు అనుకో అది రిస్క్ తీసుకోవడానికి అసలు ఒప్పుకోరు అనమాట. అది యాక్సెప్ట్ చేయలేదు అనమాట. ఒక కొత్త దాన్ని తొందర
యాక్సెప్ట్ చేయరు, వద్దు అది ఎందుకు అవసరం లేదు అంటే అది సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ అయ్యేదాకా కొత్తదాన్ని అడాప్ట్ చేయడానికి చాలా సంశయిస్తారు ఒకటి. అవును తర్వాత కట్టుబాట్లు అనేవి ఎక్కువ ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ తీసుకున్నా లేకపోతే ఒక పర్టికులర్ గల్లీలు అందరు అంటే ఒక పర్టికులర్ క్యాస్ట్ అంతా ఒక గల్లీలో, అది కూడా తర్వాత అంటే వాళ్ళ ఫంక్షన్స్ కి కొందరు పిలవకపోవడము, అది కూడా ఉంటది. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా విలేజ్ లో ఉంటది. కంపేర్ టు సిటీస్ తో పోలిస్తే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది. నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంటది. అండ్ అదే చెప్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ కూడా ఈవెన్ నేచర్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే అసలు గ్రామాలు 90% ఇన్కమ్ సోర్స్ అంతా వ్యవసాయం ఆధారితంగానే ఉంటుంది. సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అంతా నేచర్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. వెరీ లిమిటెడ్ ఉంటది. ఒకసారి మంచిగా రావచ్చు, ఒకసారి రాక కూడా పోతుండొచ్చు. సో వాళ్ళ ప్రపంచం అంతా ఆ పిల్లలు ఆ చిన్న అంటే కొత్త విషయాలు, కొత్తగా ఎదగాలి, సక్సెస్ ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళకు పీస్, హ్యాపీనెస్ విలేజ్ రాంగ్ కాదు. అంటే ప్రతి మనిషికి పీస్ కావాలి, కానీ అక్కడ వాళ్ళ సక్సెస్ ని వీటిని ఈ డబ్బుతో కన్నా వాళ్ళ సంతోషం హ్యాపీ ఉన్న దాని మీద మెయిన్ ఫోకస్ అనేది వాళ్ళ మెయిన్ గోల్ వచ్చేసి సంతోషంగా ఉన్నామా లేదా అనేది. ఈ రోజు ఈ రోజు గడిచిందా, రేపు లేకపోతే సంవత్సరం 10 సంవత్సరాల గురించి ఆలోచించే వాళ్ళు చాలా అంటే చాలా లిమిటెడ్ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక ఇప్పుడు సపోజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో జోలికి అసలే వెళ్ళరు. విలేజ్ పీపుల్ ఈ రోజు గడుస్తుంది కదా, వాళ్ళకున్న అసెట్స్ ఏవైతే ఉంటుందో అవి ఏళ్ళ తరబడి ఉంటాయి అన్నమాట. ప్రతి దాన్ని ఎక్స్పెరిమెంటల్ మోడ్ లో విలేజ్ పీపుల్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ లోకి వెళ్ళారు. సో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండి ఈ రోజు పిల్లలకు చదువు కొంచెం అయిందా, మనం ఈ రోజు ఫుడ్ వెళ్ళిందా, అంతే. సో మన ఇన్కమ్ అనేది లిమిటెడ్ ఉంటది. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏమైనా జరిగింది, ఇప్పుడు వాళ్ళకి పొలాలు, ఆస్తులు అన్ని ఉన్న వాళ్ళకి ఏమైనా అయ్యింది అంటే మేబీ అసెట్ సెల్ చేసి అయినా వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. బట్ లేని వాళ్ళు కూడా ఉంటుంటారు. ఇప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళందరికి పొలాలు ఉండాలన్న రూల్ ఏమి ఉండదు. బట్ వాళ్ళ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఈ రోజు గడిస్తాయాలు అనుకునే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, వాళ్ళు సర్వే కావాలి. అది చాలా ఇబ్బంది అన్నమాట. ఇప్పుడు మనకు ఇప్పుడు విలేజ్ లో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు పొలాలు ఉంటాయి, అందరికీ అవి ఉండవు. సో ఆ అవేర్నెస్ లేకపోవడం, ఇప్పుడు కొంతమందికి మనం అనుకున్నట్టు వాళ్ళకు ప్రాపర్ హెల్త్ మీద కావచ్చు, లేకపోతే ఒక 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అంటే దేని మీద డిపెండ్ కావద్దు అన్నది అంత థింక్ చేయరన్నమాట. ఈ రోజు వెళ్ళింది, ఈ రోజు మా పిల్లలు చదివించిన అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా పిల్లల చదువుల మీద, పెళ్లిల మీద పెడతారు. తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత అంటే ఇప్పుడు నేను నా కొడుకుని లేకపోతే నా పిల్లల్ని కష్టపడి పెంచినాను, నా వృద్ధాప్య దశలో వాళ్ళే సాగాలి. కొంతమంది ఇంకా ముసలి వాళ్ళు ఎట్లుంటారు అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక 15 రోజులు పెద్ద కొడుకు దగ్గర, ఒక 15 రోజులు చిన్న కొడుకు దగ్గర, ఒక రోజు ఎక్కువైనా కూడా అన్న దగ్గరికి వెళ్ళి ఒక రోజు తక్కువ అంటే తల్లిదండ్రులు అంటే బంధాలు కూడా అట్లా అయిపోయినాయి. బట్ ఒకప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని డిపెండ్ చేసుకొని కూడా ఆ విధంగా కూడా ఉన్నారు అనమాట. సో బేసికల్ గా ఒక పర్టికులర్ ఏజ్ లో అంటే సంపాదిస్తున్న వయసులో విలేజ్ లో ఉన్న పీపుల్ కి నేను ముసలోడిని అయితే నన్ను నేను పోషించుకోవాలనే ఒక ఆలోచన ఉండదు. కానీ పిల్లలు నా కొడుకు నేను మంచిగా చూసుకుంటే ఇప్పుడు వాడు పెరిగిన తర్వాత నాకు సాయం మెంటాలిటీ తోటి సక్సెస్ మీద అండ్ మనీ మీద కూడా లైఫ్ ఏంటి అని ఓకే మోస్ట్ ఆఫ్ అంటే కొంతమంది ఏంటిది ఆధ్యాత్మికత వైపు వెళ్ళినా కూడా ఏంటిది సక్సెస్ అంటే ఇది, లేకపోతే ఎక్కువ ఫెసిలిటీస్ నా కుటుంబానికి ఉండాలా, లేకపోతే లగ్జరీగా ఉండాలా అనేది కంఫర్ట్. ఓకే లగ్జరీకి ఒకవేళ హ్యూజ్ సక్సెస్, ఎక్స్పెరిమెంటల్ థింగ్, మేధస్సు మీద అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. సో ఆ స్టైల్లో ఉంటుంది. కమింగ్ టు సిటీకి వస్తే వాళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసింది పల్లెటూర్లలో పర్టికులర్ గా పార్టీల గురించి పంచాలు పెట్టుకునేది కల్చర్ అనేది పర్టికులర్ గా విలేజెస్ లో ఎక్కువ ఉంటది. సిటీ అంటే అసలు పార్టీ ఎవరే పార్టీ కూడా ఐడెంటిఫై చేయడం కష్టం. పొలిటికల్ ఇంట్రెస్ట్ అరే ఈ గత ఎన్నికల్లో జరిగిన గొడవలు కూడా ఈ ఎన్నికలు పర్సనలైజ్ తీసుకుంటారు. పొలిటికల్ థింగ్స్ ను కూడా పర్సనల్ ఓన్ చేసేసుకుని కొన్నిసార్లు వాళ్ళ మధ్య విభేదాలకు కూడా కారణమవుతుంది. అంటే ఒకరినొకరు అనుకోవడం కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, ఒకరంటే ఒకరు పడపోవడం కూడా కావచ్చు. అండ్ నేను విన్నది కొంతమందికి అంటే అది అన్నిటికీ వర్తించదు, జెలస్నెస్ కూడా అనేది విలేజ్ పీపుల్ అందరికీ కాదు కొంతమందిలో ఉంటుండే. అంటే
వాళ్ళు అంతకుముందు ఉన్న పొజిషన్ ఏంది, ఇది ఏంది, వాడేం చేస్తుండు, వీడేమైంది అన్న మీద కూడా ఇంట్రెస్ట్ అనేది విలేజ్ పీపుల్ ఉంటుంది. సిటీలో అనుకో పక్కింటి గురించి తెలియదు. ఇంకా ఆ ఎంటైర్ హైరాకీ పీపుల్ తోటి కానీ ఒక కమ్యూనిటీలో ఉన్న అందరు మనుషుల గురించి సిటీలో తెలియదు. బట్ విలేజ్ లో అసలు మాక్సిమం మందికి అవగాహన ఉంటాడు. ఎవడు ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, ప్రజెంట్ ఎక్కడ ఉండు, ఏం చేసిండు, ఏం చేస్తుండు. కొన్నిసార్లు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటుంటారు. అనుకోకుండా డబ్బు వచ్చినా అంటే వాళ్ళు ఏం కష్టపడ్డారు, ఏం చేసినా అది పెడితే అనుకోకుండా డబ్బు వచ్చినా కూడా వీళ్ళు ఏదో చేస్తున్నారు గాసిప్స్. తర్వాత అంటే అందరనే కాదు, సెట్ ఆఫ్ పీపుల్ ఏంటిది వాళ్ళ వేలో వెళ్తుంటే ఇంకొక సెట్ ఆఫ్ పర్టికులర్ పీపుల్ ఓన్లీ ఇదే చేసే వాళ్ళు కూడా ఉంటుంటారు. డిపెండ్స్ యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఎంతో మంది జెలస్ ఉంటుంది. బట్ ఊళ్ళో వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటది అనమాట. అరే ఎవరైంది, అరే ఇది అరే అంత సీన్ లేదు అంటే ఈ టైం పాస్ ముచ్చట్లు కూడా విలేజ్ లో చాలా జరుగుతుంటాయి. సో కమింగ్ టు సిటీ వరకు వస్తే ఇలా మెయిన్ ఫోకస్ అంతే ఉంటుంది కెరియర్. యాక్చువల్ విలేజ్ వాళ్ళకు కెరియర్ మీద కన్నా సిటీ వాళ్ళకు కెరియర్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మనీ సంపాదించాలి. ఈ మనీ సంపాదించే ప్రాసెస్ లో కూడా రిలేషన్స్ కూడా టైం ఇవ్వలేనంత బిజీ ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు కూడా టైం ఇవ్వలేనంత బిజీగా అనేది సిటీ లైఫ్ ఉంటుంటది. సో సిటీ లైఫ్ లో మనం మేజర్ మిస్ అయ్యేది ఏంటంటే పీస్ మిస్ అవుతాం అనమాట. ఎప్పుడు మనం సక్సెస్ గురించి మెయిన్ ఫోకస్ ఉంటుంటది. సో సక్సెస్ అనుకోవద్దు. అంటే సిటీ నుండి పల్లెటూరు నుండి సిటీకి వచ్చిన వాళ్ళు డైలీ ఒక రొటీన్ గురించి కూడా వాళ్ళు అప్డేట్ కాదు. దట్ ఈస్ నాట్ సక్సెస్. అంటే సక్సెస్ గురించి పోటీ పడుతున్నాను అనలేను. వాళ్ళు చేసే 15,000, 20,000, 30,000 శాలరీ కోసమైనా పొద్దున్న చేసి జర్నీ ఇంకా గ్రోత్ గురించి ఆలోచించడానికి టైం కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అల్టిమేట్ గా వాళ్ళు మిస్ అయ్యేది ఏంటిది, ఏదో మిస్ అవుతున్నది అది పీసే. ఎవరి గురించి చేస్తున్నామన్న ఆలోచన కూడా కొన్నిసార్లు ఉండదు అన్నమాట. సో బిజీ లైఫ్ అనేది ఉంటది. వీళ్ళు కూడా మెయిన్ ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ మీదే మేజర్. అంటే ఇప్పుడు ఒక విలేజ్ లో 20,000 అయితే అదే ఎడ్యుకేషన్ కి సిటీకి వచ్చేసరికి 50,000 అయింది, 1,00,000 కూడా అయింది. సో డిపెండ్స్ అన్నమాట. సో ఇక్కడ ఎప్పుడు లైఫ్ అనేది పరిగెడుతూనే ఉంటది అన్నమాట. ఎక్కడ ఆగిపోయినావంటే నీ లైఫ్ ఆగిపోతుంది అని ఒక భయం కూడా స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక 2 నెలలు 6 నెలలు పని చెప్పిన విలేజ్ లో లైఫ్ అనేది సర్వైవ్ కావచ్చు. బట్ నువ్వు సిటీలో ఉండి 1 నెల పని చేయకపోయినా నీకున్న ఆ లగ్జరీ వల్ల బ్రేక్ అయిపోద్ది. చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. యాక్చువల్ సిటీ లైఫ్ చాలా స్ట్రెస్ ఉంటుంది. అనేటోడు ఎవరు ఉండరు. ఇప్పుడు విలేజ్ లో అంటే సూటిపోటు మారే పని లేదా, ఖాళీ కూర్చున్నావా అనేటోళ్ళు ఉన్నా కూడా అక్కడ బతకగలుగుతారు. అట్లీస్ట్ ఏదన్నా చేసుకొని, లేకపోతే ఆ రోజు మందం ఏదన్నా చేసుకొని బతకగలుగుతారు. కానీ సిటీలో అనేవాళ్ళు ఎవరు ఉండరు. నీకు జాబ్ ఉందా లేదా అని అనేవాళ్ళు ఎవరు ఉండకపోయినా కూడా స్ట్రెస్ తీసుకోవాలి. డైలీ సర్వైవల్ కావాలంటే ఇట్స్ మ్యాండేటరీ థింగ్ అనేది ఉంటాం. ఎందుకంటే ఒక లగ్జరీనెస్ కొన్నిటికి అలవాటు పడిందంటే ఇప్పుడు మన దగ్గర డబ్బున్నా లేకున్నా మనం ఒక యాజ్ అ రెంట్ ఉన్నాం అనుకోవాలి. 10,000 అయితే 10,000, 20,000 అయితే 20,000 మ్యాండేటరీ థింగ్. పవర్ బిల్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు విలేజ్ లో కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో కనిపిస్తారు, కానీ సిటీలో మాక్సిమం పీపుల్ ప్రైవేట్ అని చేస్తారు. సో వాళ్ళకి పిల్లల చదువు ఫీజు కి కావచ్చు, వాళ్ళ రొటీన్ లైఫ్ కావచ్చు, కంపల్సరీ మనీ అనేది మ్యాండేటరీ థింగ్. సో ఆ మనీ మ్యాండేటరీ థింగ్ లో లైఫ్ లో ఆ జర్నీలో నీకు ఎక్కడైనా ఇన్కమ్ సోర్స్ ఆగిపోయిందంటే నీ సర్వైవల్ చాలా ఇబ్బంది అయిపోతుంది. హైదరాబాద్ నీకు చూడడానికి లగ్జరీ అనిపిస్తుంది, బట్ దాంట్లో ఉండే కష్టాలు ఏదైనా అనుభవించడానికి తెలుస్తుంది. అందువల్లనే మోస్ట్ ఆఫ్ ద హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, ఈ స్ట్రెస్ సిటీ పీపుల్ కన్నా విలేజ్ పీపుల్ ఎక్కువ లాంగ్ టైప్ వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. లైఫ్ స్పానింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సిటీ పీపుల్ లైఫ్ స్పానింగ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పొల్యూషన్ ఉంటది, స్ట్రెస్ ఉంటది, బిజీ లైఫ్ ఉంటది. ఒకరికొకరు టైం ఈవెన్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీకి ఇచ్చే టైమే కొన్నిసార్లు ఉండదు. ఇంకా ఫ్రెండ్స్ కి లేకపోతే వేరే సొసైటీకి టైం ఇచ్చేంత టైం ఉండదు. తన గురించి తను టైం చేసుకునే స్పెండ్ కూడా ఉండదు అన్నమాట. బట్ వాళ్ళు నీకు ఒక సిటీలో ఉన్న పర్సన్ విలేజ్ కి వస్తారు, కానీ వీళ్ళు చాలా లగ్జరీ ఉన్నారు, చాలా బాగున్నారు, మేమే తక్కువ మనకు కొంచెం మంది అనుకుంటారు. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమనిపిస్తారు, విలేజ్ లో ఉన్న పీస్ మనకి ఇక్కడ లేదు, విలేజ్ లో అసలు పొల్యూషన్ అదే కావాలనిపిస్తుంది. బట్ అది అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళకు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి విలేజ్ లో బోర్ అనిపిస్తుంది, విలేజ్ లో ఉన్న సిటీ అసలు సిటీ కావాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు
కొన్నిటికి అడాప్ట్ అయి ఉంటారు. అక్కడ ఉన్న పీస్ కోసమో లేకపోతే నిమ్మలంగా ఉండడం ఇక్కడ కుదరదు. సో ఇక్కడ అప్పుడు సెట్ కాదనమాట. ఇక్కడ మేజర్ ఏముంటది, ఫస్ట్ మన స్టడీ తర్వాత కెరియర్ గ్రోత్, ఎర్నింగ్ మనీ, ఆ మనీ తోటి కావాల్సిన లగ్జరీస్ థింగ్స్, ఈ రొటీన్ లోనే మన జీవితం అనేది గడిచిపోతుంటది అనమాట. సో నీకు కొన్నిసార్లు ఫ్యామిలీ ముఖ్యమా కెరియర్ ముఖ్యమా అంటే కెరియరే ముఖ్యం అనుకునే వాళ్ళు అనుకుంటారు. స్కిల్ మీద ఫోకస్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు ఇంకా ఈ రోజు కన్నా రేపటికన్నా ఎల్లుండి బెటర్ కావాలంటే ఒక స్కిల్ నేర్చుకోవాలి, దాని మీద ఫోకస్ ఉంటుంది. టెక్నాలజీ లైఫ్ ఉండిపోతుంది, అవైలబిలిటీ ఎక్కువ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం గురించి తెలుసుకోవడానికి విలేజ్ లో ఉండే కంటే స్కోప్ సిటీలో ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త వస్తువు వచ్చింది, అది నీకు కావాలి, అది నీకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక కొత్త వస్తువు వచ్చింది మార్కెట్ లో, అది వెతకడానికి సిటీ ఏంటిది విలేజ్ లో కన్నా సిటీలో ఎక్కువ ఉంటుంది. అలా నలుగురు తెలిసిన పీపుల్ ఉంటారు, అంటే ఆ విషయం గురించి ఆ వస్తువు గురించి ఇన్ఫర్మేషన్. ఈవెన్ దో ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉన్నా కూడా మనకు రియల్ టైం సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనమే ఇప్పుడు ఒకవేళ మనకి ఇన్స్టెంట్ ఆకలి ఎవరిని అడగాల్సి, ఒక స్విగ్గీ జొమాటో కొడితే మన ఫుడ్ వచ్చేస్తాం, లేదు ఒక వస్తువు కావాలి 10 నిమిషాల జుట్టు దాని బుక్ చేస్తే వస్తువు వస్తుంది, లేదు ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ థింగ్ కావాలి, అవైలబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో మనుషులతో మాట్లాడుకున్న ఎంటర్టైన్మెంట్ తోటి గడిపే వాళ్ళు ఉంటుంటారు. సో ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రతి విషయంలో సో సిటీలో ఉండే కొన్ని అడ్వాంటేజెస్ విలేజ్ లో ఉండవు, విలేజ్ లో ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ సిటీలో ఉండవు. సో సిటీలలో మెయిన్ ఫోకస్ ఏముంటది, ఇది అవైలబిలిటీ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, డబ్బులు సేవింగ్స్ చేయాలనే కెరియర్ మీద ఫోకస్ ఉంటుంది. కొన్ని విషయాలలో ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా అవగాహన కంపేర్ టు విలేజ్ తో కంపేర్ చేస్తే సిటీలో వాళ్ళకు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ హెల్త్ మీద కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, కెరియర్ ప్లాన్ కావచ్చు, రిటైర్మెంట్ తర్వాత ఉండే వాళ్ళ ఎట్లా ఉండాలి, ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో విలేజ్ నుంచి ఇక్కడ మన సిటీలో ఉన్న వాళ్ళందరూ హ్యూజ్ అమౌంట్ సంపాదిస్తున్నట్టు లేదు. ఇక్కడ నుంచి కూడా విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి 20,000 30,000 సంపాదించుకొని సర్వైవల్ కి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటుంటారు. సో వీళ్ళు ఇక్కడ కొంచెం లగ్జరీ ఉండి ఆ విలేజ్ లో పోయేసరికి చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంటది అనమాట ఆ స్ట్రెస్ ఏంది, ఈ బిజీ లైఫ్ ఏంది. ఈ బిజీ లైఫ్ లో 1,00,000 వచ్చినోడు ఎప్పుడు ఉరుకులు పరుగులే ఉంటారు, 2 లక్షలు వచ్చినోడు ఉరుకులు పరుగులు ఉంటారు, 30,000 వచ్చినోడు ఉరుకులు పరుగులే ఉంటారు. సో నీకు ఇక్కడ టైం అనేది అసలు టైం ఇలా గడిచిపోతుంటారు ఫాస్ట్. అండ్ ఆపర్చునిటీ అనేది అంటే వెతికే పర్సన్ కి ఎక్కడైనా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ లో ఉన్న ఒక పర్సన్ డెవలప్ అవ్వాలని ఒక స్ట్రాంగ్ ఆలోచన ఉంటే అక్కడ నుండి కూడా డెవలప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన మై విలేజ్ షో ఉంది, మనం చాలా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసి ఛానల్ ఉన్నది అనుకుందాం. వాళ్ళు విలేజ్ లోనే దాదాపు ఒక 50 నుండి 70 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. అక్కడే ఎర్నింగ్ స్టూడియో సెటప్ దాదాపు 1 కోటి నుండి 1.5 crores వరకు అక్కడే ఇన్వెస్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు నచ్చిన పని చేసుకుంటూ లగ్జరీగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఆ ఒక మెగా షో పర్సన్ తోటి అందరినీ జనరలైజ్ చేయలేము, ఎందుకంటే అందరికి అలాంటి విజన్ మనిషి యొక్క మెంటాలిటీ ఇంపార్టెంట్. అది ఎవరైతే టెక్నాలజీకి అడాప్ట్ అవుతారో, ఎవరైతే ఇప్పుడు టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ అనేం కాదు, మైండ్ షో తోటి కంపేర్ చేయలేము. కానీ ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ అంటే వాళ్ళ ఇండివిజువల్ గా ఎదగాలన్న కష్టం కూడా ఎక్కడ ఉన్నది, అది అందరికి వర్తించాలి, సెలెక్టెడ్ పీపుల్ కే వర్తిస్తుంది. ఎందుకంటే లైఫ్ లో మనము వెరీ సక్సెస్ పీపుల్ ని వెరీ సెలెక్టివ్ గా చేయొచ్చు. ఒక విలేజ్ లో హై సక్సెస్ఫుల్ పీపుల్ 5 to 10 members 20 members ఉంటారు. మరి మిగతా 1,500 మంది ఒక విలేజ్ లో 2,000 మంది వేసుకుంటే కనీసం 100 మంది సక్సెస్ పీపుల్ అంటే మిగతా 1,900 పీపుల్ మొత్తం జనరల్ లైఫ్ లో ఉంటారు అన్నమాట. వాళ్ళకి సక్సెస్ అనే డెఫినేషన్ ఏమంటున్నా, ఇప్పుడు వాడు ఒకడు అచీవ్ చేసిందా చేయలేదా అని చెప్పడానికి అసలు కాంపిటీషన్ ఉండాలి కదా. కాంపిటీషన్ వెళ్ళారన్నమాట. కాంపిటీషన్ లాగా రావాలి. కాంపిటీషన్ అంతా అవకాశాలు అనేవి ఇద్దరికి కాకపోతే కొంచెం కష్టపడితే ఏంటిది ఇద్దరికి సేమ్ అవకాశాలు ఉంటాయి. బట్ ఈవెంట్ కదే అండి అవైలబిలిటీస్ కొన్ని నీకు సిటీలో ఉన్న అవైలబిలిటీస్ నువ్వు విలేజ్ నుంచి ప్రైమరీ హెల్త్ విలేజ్ లో కొంచెం కష్టం ఉంటుంది. అంటే హాస్పిటల్స్ స్కూల్స్ తర్వాత మంచి ఇన్ఫ్రా అంటే సూపర్ మార్కెట్స్ గానీ లేకపోతే ఎక్కువ రోడ్స్
కొన్ని ఎంటర్టైన్మెంట్ entertainment things, ఎక్విప్మెంట్స్ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ అన్ని అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏది ఉన్నా ఒక పర్టికులర్ పర్సన్ కొంచెం వెరీ సెలెక్టెడ్ పీపుల్ కోసం అంత ఇన్ఫ్రా అనేది విలేజ్ లో రెడీ కాదు. అట్లానే విలేజ్ లో ఎంతైతే హ్యూజ్ స్పేస్ ఉంటుందో అది నువ్వు సిటీలో క్రియేట్ చేసుకొని ఆ పీస్ ని ఎంజాయ్ చేయాలంటే నువ్వు వెరీ వెరీ రిచ్ అవుతుంది తప్ప అసలు పాసిబుల్ నార్మల్ పర్సన్ పాసిబుల్. రిచ్ అయినా కూడా పీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? పీస్ మీన్స్ అంటే అంత నీకు ఏదైతే Atmosphere ని తీసుకొస్తావు. చాలా కష్టం. అట్మాస్ఫియర్ ని తీసుకొస్తావు. మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ లో ఒక 100 ఇండ్లు ఉన్నాయి. నువ్వు అల్ట్రా రిచ్ అయినా కూడా ఆ 100 ఇండ్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేవు కదా. 100 ఇండ్ల ప్లేస్ నువ్వు కొనొచ్చు. అదే 100 ఇండ్ల పీపుల్ మెంటాలిటీని తీసుకురావాలి. ఏది ఎక్కడున్నా కూడా అక్కడే ఉంటది. బట్ ఇట్స్ పీపుల్ మెంటాలిటీ అన్నమాట. ఫైనల్ గా మనం కంక్లూడ్ ఏది గొప్పది కాదు, ఏది తక్కువది కాదు. అదే విలేజ్ తక్కువ చేయలేము, సిటీ ఎక్కువ చేయలేము. విలేజ్ నుండి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మనిషి చెడు చేయాలన్నా భయపడి ఆ సమాజం భయపడి ఎప్పుడు మంచోడుగానే ఎక్కువ శాతం ఉండిపోతుంది. ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటది. అంటే విలేజ్ లో సిటీతో కంపేర్ చేస్తే వేరే విషయాలల్లా సో విలేజ్ బెస్ట్ ఉంటది. పీస్ కావచ్చు, బెస్ట్ కావచ్చు, కొన్నిసార్లు విలేజ్ క్రియేట్ చేయగలుగుతుంది. బట్ ఇంటెలిజెన్స్ ని లేకపోతే కెరియర్ గ్రోత్ ని న్యూ టెక్నాలజీ పరంగా తయారు చేసేది సిటీ అయితే. ఈ రెండు కలిసి ఒకళ్ళు ఆ పీస్ ని ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలరు, వెరీ సక్సెస్ఫుల్ అయిపోతారు. మోస్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను అదే ఫైనల్ గా చెప్పలేకపోతున్నా. ఈ రెండు కలగలిసిన ఒక అట్మాస్ఫియర్ ఉన్నోడు నిజంగా లక్కీ ఫెలో. ఎందుకంటే ఇప్పుడు కావాల్సినప్పుడు విలేజ్ కు పోతాడు, కావాల్సినప్పుడు సిటీలో ఉంటాడు. ఈ రెండు కలగలిపిన ఒక కంబైన్డ్ పీపుల్ ఎవరైతే అంటే సిటీలో యాక్సెసిబిలిటీ ఉన్నవాడు లక్కీ ఫెలోగా ట్రీట్ చేసిన సిటీ వాతావరణం ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ అంటే స్ట్రెస్ వీలైనప్పుడు విలేజ్ పోయి రిలాక్స్ అయ్యి అట్లా వస్తాడు. సో ఇక్కడ ఏంటంటే విలేజ్ లో కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, సిటీలో కొన్ని అడ్వాంటేజ్, విలేజ్ లో కొన్ని డిసడ్వాంటేజ్లు ఉంటాయి. ఎందుకంటే సిటీలో లోన్లీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు విలేజ్ తో కంపేర్ చేస్తే. సో ఇది కంక్లూజన్. అది మంచికైనా చెడుకైనా రెండు రకాలు, రెండు ప్లేస్లలో అవకాశం ఉన్నది. కాకపోతే పాసిబిలిటీ అనేది సిటీలో ఎక్కువ ఉంటది. ఏదైనా మంచికైనా చెడుకైనా కూడా విలేజ్ లోనే తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. లైఫ్ లో నువ్వు సక్సెస్ ఎక్కువ చేయాలంటే సిటీలో ఉన్నప్పుడు పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. లైఫ్ పీస్ఫుల్ గా గడపాలనుకుంటే విలేజ్ లోనే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అల్టిమేట్ గా ఎక్కువ మంచోళ్ళు కావాలంటే సిటీలు ఉండండి, ఎక్కువ సక్సెస్ఫుల్ గా ఎక్కువ మంచులు కావాలంటే విలేజ్ లో ఉండండి, ఎక్కువ సక్సెస్ఫుల్ కావాలంటే సిటీలో. అంటే సిటీలో ఉంటే సక్సెస్ఫుల్ అనే కాదు, పాసిబిలిటీస్ ఎక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అయితే లేదన్నది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఒక పర్సన్ సక్సెస్ అయ్యేది ఉంటది. అట్లే విలేజ్ లో ఉన్న వాళ్ళు అందరు పీస్ ఉన్నారు అంటే అది కూడా మంచి మైండ్, కానీ పాసిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది అంతే. అది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ఎక్కువసేపు చూస్తే